తులారాశి వారికి ఈ నెల రోజుల్లో అంటే మే 1 నుండి జూన్ 2వ తారీఖు మధ్య ఈ గురుబలం ఏదైతే ఉందో మేము మాట్లాడుతూ ఒక గురుబలం గురించి మాట్లాడుతాము. ఈ గురువు యొక్క దృష్టి తులారాశిని పడడము, తులారాశి నుండి గురుడు ఉండే ప్రదేశం 9వ భావం అవడము, అది మిథున రాశి అయి ఉండడం, భాగ్యస్థానం అవడం. భాగ్యస్థానం అనేసరికి తులారాశి వారికి ఏ భావం అంటే తండ్రి గారి యొక్క స్థానం, రెండవది హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్థానం, మూడవది లక్ ఫేవరింగ్ చేసే స్థానం, నాలుగవది అంటే భాగ్యం అంటే ఆడపిల్లలకైతే సౌభాగ్యం అంటే ఒక పుట్టినింటి నుండి మెట్టి నుండి వెళ్ళడానికి కావాల్సిన లక్ ఫేవరింగ్ చేసే స్థానం అనుకోండి. హైయర్ ఎడ్యుకేషన్స్ తర్వాత పూర్వజన్మ సుకృతం దుకృతం అని అంటారు. అందుకే ఈ యొక్క 9వ భావంలో ఎప్పుడైతే గురుడు ఉన్నాడో ఈ సమయంలోని తులారాశి వారికి కొన్ని పనులు అంటే ఈ నెల రోజులు ఇంకా టైం ఉంది, నెల రోజుల తర్వాత గురుడు మారిపోతారు, 10వ ఇంటికి వచ్చేస్తారు. ఈ 9వ ఇంట్లో ఉండుండగానే ఈ ఏడాది అంతా ఎలా జరిగింది మనకు సంబంధం లేదు, ఏదో మంచి జరిగి ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం చేయవలసిన మంచిది అంటే గురు ఒక అనుగ్రహం మీ మీద ఇంకా ఉంది నెల రోజులు. ఈ నెలలో అన్నిటికీ ముఖ్యంగా గురు మంత్ర సాధన చేయడం చాలా అవసరం అవుతుంది. కారణం ఏంటంటే గురు అనుగ్రహం ఉన్నప్పుడు కొన్ని విశేషమైన జ్ఞానాన్ని ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురు అనుగ్రహం ఉన్నప్పుడు కొంత అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తులారాశి వారికి. అలాగే గురువు అనుగ్రహం ఉన్నప్పుడు అంటే ఎంతో కాలంగా మనకు పెండింగ్లో ఉన్న కొన్ని అనారోగ్య స్థితిగతులు ఏదైతే శరీరంలో ఉంటాయో వాటికి ఆరోగ్యకరంగా జరగడానికి కొన్ని మూలికలు అనుకోండి, కొన్ని ఔషధ పరిస్థితులు అనుకోండి, ఇవన్నీ కొన్ని మంది డాక్టర్లు అనుకోండి, వీళ్ళందరూ ఇచ్చే సలహాలు బట్టి దాని నుండి కరెక్షన్ వచ్చి ఆరోగ్యవంతులు అవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే తులారాశి వారికి ఏంటంటే 9వ ఇంట్లో గురుడు ఉన్నాడు కాబట్టి తులారాశికి ఒక తెలియని లక్ ఫేవరింగ్ అనేది జరుగుతుంది. ఇది ఎక్కడంటే చాలా మైల్డ్గా చాపకంది నీళ్ళలాగా ఒక మంచి లక్ ఫేవరింగ్ అవుతుంది. అంటే ఒకటి చేయబోతే దానికి ఇంకో 2 అనుకూలంగా జరగడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది తులారాశి వాడు ఒకవేళ ఇంట్లో కూర్చొని ఏదో చిన్న వ్యాపారం చేసుకునేవాడు ఉంటే వ్యాపారం కొంచెం ఎక్స్పాన్షన్ చేయాలన్నా లేకపోతే వ్యాపారంలో ఒక ముందుకు వెళ్ళాలన్నా దానికి ఏమైనా అగ్రిమెంట్ చేయాలన్నా అది మగవాళ్ళ కానీ ఆడవాళ్ళ కానీ ఎవరైనా కానీ చేయాలనుకున్నప్పుడు దానికి ఒక మంచి అవకాశం జరుగుతుంది. ఎప్పుడు మేము చేయలే కదా వ్యాపారం, ఇప్పుడు ఏం చేయగలుగుతాం, మనం ఓన్లీ ఉద్యోగాలు చేసేవాళ్ళం కదా అని అనుకుంటే అలా కాకుండా ఏదైనా ఇనిషియేట్ చేయగలిగితే అది చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొకటి అంటే ఈ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన ఆలయ నిర్మాణం కానీ శంకుస్థాపన కానీ అంటే విగ్రహ శంకుస్థాపన కానీ ఇలాంటివన్నీ ఏంటంటే కొంతవరకు సడన్గా ఒక థాట్ వస్తుంది, చేయాలనుకుంది ఏదైనా ఒక మంచి పని అంటే ఆ స్పిరిచువల్ లైన్లోని ఒక స్పెసిఫిక్గా టెంపుల్స్కి సంబంధించిన కానీ స్థలాలకు సంబంధించి ఏమైనా చేయాలనుకుంటే ఈ గురువు అనుగ్రహం సమయంలో వాటివన్నీ జరుగుతాయి. అవి ఏం చేస్తాయంటే మనకు కొంత పుణ్యాన్ని ఇస్తాయి. ఈ 9వ ఇంట్లో గురుడు ఉండడం మనకు చాలా విశేషం. గత 11 నెలలు కూడా అక్కడే ఉన్నాడు ఆయన. కానీ 11 నెలల్లో మీరు ఏం చేశారని నాకు పక్కన పెట్టేస్తే ఈ ఒక్క నెల రోజుల్లో కానీ ఇలాంటి ఒక